నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈవీఎంలను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ర్యాలీలో బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. మీడియాతో జిల్లా కలెక్టర్, ఎస్పీల స్పష్టీకరణ. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తన విజయం తథ్యం. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ధీమా. జిల్లాలో కూటమి నేతల తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం. జెడ్పీటీసీలకు జరిగిన ఎన్నికల తీరుపై వైసీపీ నేతల మండిపాటు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈవీఎంలను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన చర్యలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఈవీఎం అక్రమాలపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ అరెస్టును ఆ పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై బీజేపీ ప్రభుత్వం చేసిన ఆకృత్యంపై ఢిల్లీలో 300 మంది ఎంపీలు ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తుంటే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. దీనికి భారతదేశంతో పాటు యావత్ ప్రపంచం వ్యతిరేకిస్తోందన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్నికల కమిషన్ సహాయపడిందో పవర్ సవిరంగా వివరించారన్నారు. 0XYZ పేర్లతో ఓట్లు వేసుకున్న విధానాన్ని తెలియచేయడం బీజేపీ నేతలు సహించలేకున్నారన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత 20 రోజులే ఈవీఎంలోని డిజిటల్ సమాచారాన్ని తొలగించడం దారుణమైన అంశమన్నారు. ఈవీఎం స్థానంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో మన దేశంలో కూడా ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీ అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు నిన్న జరిగిన విషయం అందరికీ తెలుసు. ఎన్నికల్లో జరిగిన అవకతవకల విషయమై బీజేపీ ప్రభుత్వం చేసిన అకృత్యము చాలా శోచనీయమైనది. 300 మంది ఎంపీలు అంటే రాజ్యసభ సభ్యులతో కూడా కలిపి 300 మంది ఎంపీలు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి నిరసన తెలియజేయడానికి పోతూ ఉంటే బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేయించింది. రాహుల్ గాంధీ గారి అరెస్టును దేశ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచం వ్యతిరేకిస్తూ ఉంది. గతంలో 70 నిమిషాల పాటు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్లో జరిగిన అవకతవకల విషయమై ప్రజెంటేషన్ చేశారు. ఏ విధంగా అవకతవకలు జరిగింది, ఎలక్షన్ కమిషన్ బీజేపీ ప్రభుత్వానికి ఏ రకంగా సహాయపడింది, ఆ విషయాన్ని దేశ ప్రజలంతా చూసినారు. ఒక ఇంట్లో 70 ఓట్లు, ఒక అపార్ట్మెంట్లో అయితే ఒక మండలానికి సరిపడే ఓట్లు అంటే దాదాపు 7,000 ఓట్లు ఒక అపార్ట్మెంట్లో ఉండడం చాలా శోచనీయమైన విషయం. వాళ్ళు డోర్ నంబర్ అనేది 00 అనేది డోర్ నంబర్ వేసేది, XYZ అని తండ్రి పేరు రాసేది. ఈ రకంగా అనేక ఓట్లు తారుమారు చేసినారు. ఇది కొన్ని మాత్రమే, ఒక రాష్ట్రానికి సంబంధించిన మాత్రమే ఇటువంటి వివరాలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం ఈవీఎంలను అడ్డుపెట్టుకొని దొడ్డిదారిన ప్రభుత్వం నడుపుతా ఉంది. ఇప్పుడు అది కూడా నిరంకుశ నియంతృత్వ మతోన్మాద ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. ఈ విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈవీఎంలను నిషేధించాలని, అమెరికా లాంటి దేశాలే ఈవీఎంను నిషేధించి బ్యాలెట్ పేపర్ను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. అటువంటి సిస్టమ్ తీసుకురావాలని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ గారు కోరిన సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలని చెప్పని, బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సమాచారాన్ని అడిగితే డిజిటల్ సమాచారము ఏదైతే నిక్షిప్తం చేసి ఉన్నారో అటువంటి సమాచారాన్ని ఎన్నికలు అయిపోయినాక 20 రోజులకే కాల్చివేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఎన్నికలకు సంబంధించిన ఈ సమాచారాన్ని ఎవరు కాల్చివేయమన్నారు అని చెప్పిన వివరాలు బట్టి ఇవ్వడం లేదు. ఇటువంటి అన్యాయమైన అక్రమమైన దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని దించే వరకు కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా లేకపోతే
మిత్రంగా ఉన్నటువంటి ఏ పార్టీలు కూడా వెనకడుగు వేసేదే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని, ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై సిబిఐ చేత కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జీల చేత కానీ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం చాలా హేయమైన చర్య. దేశం మొత్తం చూస్తూ ఉంది ఎలక్షన్లు ఎట్లా జరుగుతున్నాయి, ఎలక్షన్లో ఎట్లా అవకతవకలు చేస్తున్నారు, ఎట్లాంటి పరిస్థితి ఉండదనేది అందరికీ తెలుసు. ఈ పరిస్థితి కారణమైన ఎలక్షన్ కమిషన్ను దానికి ఖండించేదానికి వెళ్ళిన మన రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం, ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేయడం చాలా హేయమైన చర్య. అందుకు నిరసనగా మనం ఈరోజు కడపలో ఒక చిన్న ప్రొటెస్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ గారు. జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతయుతంగా కొనసాగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్లు తెలిపారు. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్తో పాటు కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉదయం ఆయా ప్రాంతాల్లో చెదురుమదురు సంఘటనలు తప్ప పోలింగ్ నిర్వహణకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదన్నారు. ఉదయం 11 గంటలకే 38 నుంచి 40% వరకు పోలింగ్ నమోదైందని తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాలను తాము పరిశీలించామని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పలువురిని అదుపులోకి తీసుకున్నామే కానీ వారిని అరెస్టు చేయలేదని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసిన వెంటనే పటిష్ట బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను కడపలోని ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలించారని వారు వివరించారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోను, అదేవిధంగా ఒంటిమిట్ట పరిధిలోను పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. 11 గంటల వరకు సుమారుగా 38 నుంచి 40% వరకు ఓట్లు నమోదైనాయి. అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా చూస్తున్నాము, విజిట్ చేస్తున్నాము. అన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. వస్తున్నాయి, మేము వెంటనే అది వెరిఫై చేస్తున్నాము. అక్కడ కూడా వెంటనే అవి పోలీసు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. మాకు కొంత చెదురుమదురుగా అక్కడక్కడ చిన్న చిన్న గలాటాలు జరుగుతున్నాయి, కానీ ఓవరాల్గా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒంటిమిట్ట పులివెందులకు సంబంధించి ఎలక్షన్స్ అన్నీ కూడా పోలింగ్ కేంద్రాలని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు నమోదు కాలేదు. అదేవిధంగా సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. కంప్లైంట్స్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు బయట నుంచి వేస్తున్నారని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. ఏదైనా ఆరోపణలు చేస్తే ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఏదైనా సరే లోకల్ పోలీసులు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనికేట్ చేయొచ్చు వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే దాన్ని వెరిఫై చేయాలి. ప్రివెంటివ్ అరెస్ట్, నాట్ అరెస్ట్, ప్రివెంటివ్ అరెస్ట్. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రూపులు వాళ్ళు వీళ్ళు రప్చర్ చేసుకొని ఉండడం కోసం యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్ ప్రకారం చేయడం. ఏమైనా పర్సనల్ గొడవలు జరిగే అవకాశం ఇప్పటి వరకు ఏం జరగలేదు. ఇంకా ఈ సాయంత్రం 5 గంటల వరకు కూడా అన్ని పోలీస్ ఫోర్స్ను కూడా అలర్ట్ చేయడం. బ్యాలెట్ బాక్సులను ఎలా తీసుకెళ్ళాలి? ప్రొసీజర్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారమే కడపకి తీసుకున్నాడు. ఆర్మడ్ గార్డ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, రూట్ మొబైల్ టీమ్స్ ఉంటాయి. అన్నీ కూడా సేఫ్ సెక్యూర్డ్ మేనర్లోనే తీసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా జన్మదిన వేడుకలు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నిర్వహించుకోవాల్సిన రావడం బాధాకరమని వైసీపీ నేతలు తెలిపారు. కడప నగరంలోని వైసీపీ నేత గుంటి ప్రసాద్ స్వగృహంలో అంజద్ బాషా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి తమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమి తప్పదని గ్రహించే కూటమి నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ తమ అభ్యర్థిని కూడా ఓటు వేసేందుకు రానియలేదన్నారు. ఓటర్లు తమ ఓటు వేసేందుకు పోలీసుల కాళ్లు పట్టుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. తమ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పట్ల పోలీసుల తీరు దారుణమన్నారు. ఆయన అరెస్టును ఖండిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కూటమి నేతల వ్యవహార శైలిని వారు ఖండించారు. పోలీసు వ్యవస్థ ప్రజలు శాంతియుతంగా ఓట్లు వేసుకునేలా చర్యలు చేపట్టాల్సి ఉందని, ఏదేమైనా ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటారని వారు తెలిపారు. ఓటర్లని భయభ్రాంతులకు చేస్తూ కూటమి ప్రభుత్వం
మా జెడ్పీటీసీ అభ్యర్థులు ఇంటి నుంచి బయటికి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా చేయకుండా చాలా 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 అరాచకంగా ప్రవర్తిస్తూ ఓటర్లని చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఎలక్షన్, ఇటువంటి హీనమైన ఎలక్షన్ భారతదేశ చరిత్రలోనే జరిగి ఉన్నది. కేవలం ఒక జెడ్పీటీసీ సీట్ కోసం, అది పులివెందల. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందల అవ్వడంతో అక్కడ ఎలాగైనా గెలవాలి, ఎన్ని అరాచకాలైనా చెయ్యాలి, ఎంతమందినైనా ఇబ్బంది పెట్టాలి, ఓటర్లని ఓట్లు వేయడానికి రానికూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి జరుగుతుంది. అమ్జద్ బాషా గారి జన్మదినాన్ని ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము జరుపుకోవడం చాలా బాధాకరము. ఇక ప్రతి ఒక్కరూ ఈరోజు ఎవరైతే ఓటు వినియోగించుకుంటున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కటి గమనించవలసిందిగా కోరుచున్నాము. ఏ ఒక్క న్యూస్ ఛానల్ కానీ, సాక్షి, మరి కొన్ని మా యూట్యూబ్ ఛానల్స్ తప్ప ఆ అరాచక పాలనని చూపించడం లేదు. సొంతంగా జనాలు వాళ్ళ మొబైల్స్లో ఈరోజు మీరు చూస్తుంటే దయచేసి మా ఓటు హక్కు మేము వినియోగించుకోవడానికి పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్నారు జనాలు. మేము వచ్చి ఓటు వేసుకుంటాము, మమ్మల్ని ఓటు వేయండి అని. కానీ ఆడ పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఎంత బాధాకరం అంటే మేము చెప్పుకోలేని విధంగా ఉంది. మా నాయకుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము, ఓట్లు వేయకుండా చేయడం, ఈరోజు ఒంటిమిట్టలో చూసుకున్నా అదే పరిస్థితి. చాలా చాలా బాధాకరం. దయచేసి జనాన్ని అంతా వేడుకుంటున్నాను, మన జెడ్పీటీసీ ఎలక్షన్ ఓటర్లని ఒంటిమిట్ట కానీ పులివెందుల కానీ మీరు దయచేసి తెగించైనా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయాలా, పేనభూషికి ఓటు వేయాలా అని కోరుకుంటున్నాను. మన కడప నగరంలో కడప నగర యోజన విభాగ నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర గారి స్వగృహం నందు మన మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా ఆనందకరం. ఈరోజు ఇంకా సంబరంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అనేకమైన ప్లాన్లు, సేవా కార్యక్రమాలు అనేకం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంత అసమయం వల్ల వారు నాయకుడు, పేదలపాటి పెన్నిది, సౌమ్యుడు, ఎలాంటి అరాచకాలకు తావి అయిన వ్యక్తి అయినటువంటి అవినాష్ రెడ్డి గారిని అతి దారుణంగా 4:30 గంటకి ఈడ్చుకొని వెళ్ళడం చాలా బాధాకరమైన సంఘటన. కాబట్టి ఆ సంఘటనను ఉద్దేశించి ఈరోజు మా నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం గారు ఎక్కడే కానీ ఈ వేడుకల్లో పాల్గొనలేకపోయారు. నిజంగా ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు పరిస్థితి. పులివెందల చూసినట్లయితే, ఒంటిమిట్ట చూసినట్లయితే అక్రమ అరెస్టులు, ఎస్సీల పట్ల కానీ మిగతా ఓటర్ల పట్ల కానీ వాళ్ళ స్లిప్పులు స్వాధీనం చేసుకొని వాళ్ళను ఓట్లకు రానియకుండా వాళ్ళని భయాందోళన గురి చేస్తూ కొన్ని చోట్ల చంపుతామని బెదిరించే కార్యక్రమం చేయడం. నిజం తెలుసు, టీడీపీ గవర్నమెంట్కి తెలుసు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయ పతాకాన్ని ఎగురవేస్తుందని టీడీపీ శ్రేణులకు తెలుసు. కాబట్టే న్యాయరీతిగా పోరాటం చేస్తే మనం ఓడిపోతామనే ఉద్దేశంతోనే ఈ అక్రమ అరెస్టులు, ఈ యొక్క దౌర్జన్య కాండలు పాల్పడడం జరుగుతుంది. నిజంగా ఎంత దారుణమైన రాజ్యాంగ చరిత్రలో ఉన్నామంటే డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ చరిత్రను తూట్లు పడుతూ ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో దొక్కి గెలవలేమని తెలిసి దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఈ కూటమి ప్రభుత్వం కుటిల రాజకీయాలు. ఈరోజు చూసినట్లయితే ఒక బూతులో ఉన్న ఓట్లు ఇంకొక బూతులో ఉన్న ఓట్లు ఇంకొక బూతుకి జంబ్లింగ్ చేసి ఓటు శాతం తగ్గించి వైసీపీని ఓడగొట్టాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుందే తప్ప ప్రజలకు మేలు చేయాలని చిత్తశుద్ధి ఏమాత్రం కూటమి ప్రభుత్వానికి లేదని కంటాపాతంగా తెలియజేస్తున్నారు. నిజంగా ఏమున్నా కానీ ప్రజలైతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటారు. రాజశేఖర రెడ్డి ప్రతి ప్రజల హృదయాల్లో నిలిచిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి బాటలోనే వైఎస్ఆర్ శ్రేణులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నడుస్తారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని తిప్పికొట్టే రోజు వస్తుంది. ఈరోజు మీ సమయం, రేపు ఖచ్చితంగా మా సమయం వస్తుంది. ప్రతి టీడీపీ కార్యకర్త, టీడీపీ లీడర్ గుర్తుంచుకొని మెలగాలి. ఇలాంటి అరాచకాలను చూస్తూ ఎస్పీ గారు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఇలాంటి అక్రమాలకు అండగా నిలబడకుండా న్యాయబద్ధంగా ఓటింగ్ జరిగేలాగా, ప్రజలను శాంతియుతంగా ఓట్లు వేసుకునేలాగా చర్యలు చేపట్టి న్యాయాన్ని కాపాడే దిశగా పోలీసు యంత్రాంగం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ మీడియా ముఖం తెలియజేస్తారు. జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల తీరుపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కూటమి నేతలు ప్రజాస్వామ్యం విలువలకు తూట్లు పొడిచారని, ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పులివెందులలో ఉదయం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎర్రగుంట్లకు తీసుకెళ్లారు. అక్కడ తన పార్టీ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించిన ఎంపీని తిరిగి పులివెందులకు తీసుకెళ్లారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్లు వైసీపీ కార్యాలయానికి వెళ్లి ఎంపీ అవినాష్ రెడ్డితో పలు అంశాలపై చర్చించారు. ఒంటిమిట్ట మండలంలో పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇతర నేతలు నిప్పులు చెరిగారు. పోలీసులు కూటమి నేతలకు వత్తాసు పలికి ఎన్నికలు ఏకపక్షంగా జరిగేలా చేశారని ఆరోపించారు. గతంలో ఇలాంటి ఎన్నికలు ఎన్నడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అంజద్ బాషాను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. మొత్తం మీద వైసీపీ నేతల తీవ్రమైన ఆరోపణలు, ఆగ్రహావేశాల మధ్య జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నడి బజార్లో ఉరిదీసిన చీకటి దినంగా యావత్ ఆంధ్రప్రదేశ్ భావిస్తూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును అపహాస్యం చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, కూటమి పార్టీలకు సంబంధించిన రౌడీలు, దుర్మార్గులు, అసాంఘిక శక్తులు అందరూ కూడా ఈ 6 పంచాయతీల్లో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో ఈ 6 పంచాయతీల్లో బూతులను క్యాప్చర్ చేసుకుని ఒకవైపు రౌడీలు కత్తులతో కటార్లతో స్వైర వ్యవహారం చేస్తుంటే వారిని కవర్ చేస్తూ పోలీస్ వ్యవస్థ ఉండటం అనేది చాలా దురదృష్టకరం. ఇంతకంటే హీనమైన రోజు మరొకటి వస్తుందని కూడా నేను భావిస్తలేను. అయ్యా చంద్రబాబు నాయుడు, ఒక మహిళ, ఈరోజు నేను సోషల్ మీడియాలో చూసినాను, మీరు చేసే ఎలక్షన్ కంటే ఒక వ్యభిచారం చేసే స్త్రీ మేలు అనే మాటను మాట్లాడుతూ ఉంది. మీరు చేసే ఎలక్షన్ చిన్న పిల్లలు లేదా ఆయమ్మ నోట్లో నుంచి మాట్లాడిన మాటను నాకు ప్రస్తావించడానికి కూడా బాధ అనిపిస్తూ ఉంది. అలాంటి మాటలను మాట్లాడింది ఒకసారి మీరు సోషల్ మీడియాను చూసైనా సిగ్గు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఓటర్లు పోలీసుల కాళ్ళకు మొక్కితే కూడా ఓటేయకుండా పోలీసులు అడ్డం చేస్తున్నారు. 4 గంటలకే, తెల్లవారుజామున 4 గంటలకే ఓటర్లను అందరినీ కూడా గ్రామాల నుంచి తరిమివేసి దొంగ ఓటర్లు గ్రామాలకు చేరుకుని ఇప్పటి వరకు కూడా యథేచ్ఛగా వారు దొంగ ఓట్లను వేసుకుంటున్నారు. లోకల్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని తెల్లవారుజామునే అరెస్ట్ చేసి ఆయన తీసుకుని పోయి ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో, కడప పోలీస్ స్టేషన్లో, అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పి ఇప్పుడు తీసుకుని వచ్చి ఇంట్లో నిర్బంధించడం జరిగింది. వేరే జిల్లాల నుంచి, ఈ జిల్లాలో కూడా వేరే నియోజకవర్గాల నుంచి అనేక మంది రౌడీలు ఇప్పుడు కూడా యథేచ్ఛగా దౌర్జన్యం చేస్తూ ఈరోజు ఓట్లను వేసుకునే దుస్థితిని అయ్యా చంద్రబాబు నాయుడు, మనం ఒకసారి భారతాన్ని గమనిస్తే దుర్యోధనుడు కూడా జూదంలో గెలిచినాడు. ఆ గెలుపు అనుకుంటే అది మీ వెర్రితనం అవుతుంది, మీ మూర్ఖత్వం అవుతుంది. ఫైనల్గా పాండవులు గెలిచినారు. రామాయణాన్ని తీసుకుంటే రావణాసురుడు కూడా సీతమ్మ తల్లిని ఎత్తుకొని పోయి నేను గెలిచినానని భావించినాడు. ఫైనల్గా రాముడు గెలిచినాడు. అలాగే పాండవులు గెలిచినట్లు, రాముడు గెలిచినట్లు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి గెలుస్తారు. ఈ ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మీ ఎర్ర బుక్కును ఫోర్సులోకి తీసుకుని వచ్చినారు. దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు శంకరగిరి మాన్యాలు పట్టుకోవాల్సి వస్తుంది.
పోలీస్ ఆఫీసర్లకు కూడా నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు ఆయన జోబిలో నుంచి మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఆయన జోబిలో నుంచి మీకు జీతాలు ఇస్తలేడు. మీరు ఎంతో కష్టపడి పోలీస్ సెలక్షన్లలో సెలెక్ట్ అయి ప్రజల పన్నుల చేత మీరు జీతాలు తీసుకుంటున్నారు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మీ పైన కూడా ఉంది. ఈ ప్రభుత్వానికి తొత్తులలాగా వ్యవహరించకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ ఎలక్షన్ని ఖచ్చితంగా అన్ని విధాలుగా మేము ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టు కానీ అన్ని విధాలుగా పోరాడి ఈ ఎలక్షన్ని ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళా ఖచ్చితంగా ఎలక్షన్ జరిగే విధంగా కూడా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 7 గంటలకే పోయినాను సార్ ఓటేసేసి. వద్దు 11 గంటలకు రాపో బెయినేమో, మీరు 11 గంటలకు రాండి అన్నారు. మళ్ళీ 8 గంటలకు పోయినాను సార్. 8 గంటలకు పోతే 12 గంటలకు రాండి, అంతవరకు ఓటు వేయనేమో, అవి పని చేయలేదు అని కొత్తపల్లి పంచాయతీ ఎవరు జమ్మనమడుగోళ్ళు పిల్లలు ఉన్నారు సార్. పోలీస్ సార్ కూడా అన్నాడు, పోలీస్ సార్ కూడా 11కు రాపోండి ఓటేస్తారు అని పోలీస్ సార్ కూడా అన్నాడు. అట్లా ఉంది సార్ రౌడీ విజయము. ఈరోజు ఈయన చెప్పేదాన్ని బట్టి జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఎలక్షన్ కమిషన్, పోలీస్ వ్యవస్థ అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇబ్బందులకు బెదపడడానికి ఇది పులివెందల జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతము ప్రజలు తరతరాల నుంచిగా కనెక్ట్ అయ్యి ఆ కుటుంబాన్ని నెత్తి మీద పెట్టుకొని పూజిస్తున్న ప్రజలుండే ప్రాంతం ఇది. మీరు దయచేసి ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే పద్ధతులను విడనాడి ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోవాలని నేను తెలియజేస్తున్నాను. జై జగన్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తన విజయం తథ్యమని టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి తెలిపారు. పోలింగ్ ముగిశాక ఆమె మీడియాతో మాట్లాడుతూ పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారని, ఓటమి భయంతోనే వైసీపీ వాళ్లు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రలోభాలకు ప్రజలు లొంగలేదని, పులివెందుల జెడ్పీటీసీని గెలుపు ఖాయమని మారెడ్డి లతారెడ్డి తెలియజేశారు. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎలక్షన్ అంతే నేను ఇప్పుడు చూసిన ఎలక్షన్ అంటే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, అంత ప్రశాంతంగా జరుగుతుంది. ఏం లేదు, అవన్నీ ఏం లేదండి. వాళ్ళ ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకున్నారు, అంతంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి, ప్రశాంతంగా చేస్తున్నారు. ఎవరు ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటున్నారు. అదండి అసలు ఎక్కడ కూడా ఈ 2 పల్లెలు కొద్దిగా కూడా పోయిందండి. ఇంకెక్కడ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎలక్షన్ మాత్రం. ఎరిపల్లి అచ్చివిల్లి కొద్దిగా చిన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంలను అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ర్యాలీలో బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. మీడియాతో జిల్లా కలెక్టర్, ఎస్పీల స్పష్టీకరణ. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తన విజయం తథ్యం. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ధీమా. జిల్లాలో కూటమి నేతల తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం. జెడ్పీటీసీలకు జరిగిన ఎన్నికల తీరుపై వైసీపీ నేతల మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.